వెల్కమ్ టు ఆర్9 న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం పాల్గొన పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు ఎక్కల రాధాదేవి మాట్లాడుతూ, పుణ్యమి వెన్నెలలో లలితాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ముందుగా అమ్మవారి ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. వచ్చిన భక్తాదులకు ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు ఎక్కల రాధాదేవి, ప్రధాన కార్యదర్శి కలుగొట్ల కృష్ణవేణి, కోశాధికారి అచ్యుత గీతావాణి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాకం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కోలుగట్ల కిషోర్ బాబు, కోశాధికారి ఆకుల శ్రీకాంత్ గుప్తా, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తాయి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకట్, కోశాధికారి మహేష్ బాబు, కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మాండ మండల యోగిని యోగదా యోగ్యా యోగానందా యుగంధరం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సద సద్రూపధారిణి అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విదాయిని ఏకాకిని భూమరూపా నిర్వహి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ భాషారూప బృహస్సేన భావా భావ వివర్జిత సుఖారాధ్య శుభకరీ శోధన సులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజ్యత్వభ రాజపీఠ నివేశిత నిజాశ్రితం రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేకలం దీక్షిత దైత్యశమని సర్వలోకవశంకరి సర్వార్థధాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ ప్రతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి కులోతీర్ణ భగారాధ్య మాయా మధుమతీమహి గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమ ప్రీతా నంది విద్యా నటేశ్వరి మిథ్యా జగదిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాశప్రియాలయకరీ లజ్జారంభాది వందిత భవజావసుతా వృష్టి పాపారణ్యధవానుల దౌర్భాగ్యతూల వాతుల జలద్వాండారూపుటారిక మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణా చండికా చండముండ్రాసుర నిషూదిని క్షరాక్షరాత్మిక సర్వలోకేశి తత్వమయీ తత్వమట్టస్వరూపిణి సామదాన ప్రియా సౌమ్య స్తోత్రప్రియా సుతిమతి శుభ సంస్కృత వైభవ మనశ్రీని మానవతి విశ్వనాథ జగద్ధాత్రి విశాలాక్షి మనోదాన పరమోదమయోమయీ
కళావతి కాంత కామేశ్వర ప్రాణనాడి కాలహంత్రి సత్యరూప లలితా సహస్రనామ స్తోత్రం సంపూర్ణం. వాసవి మాత అష్టోత్తరం శ్రీచక్రానికి ఇంకా క్షీరాభిషేకం పైన ఉన్న వాళ్ళకు బేషన్ కానీ ప్లేట్ కానీ అందుబాటులో పెట్టుకోండి. ఆ పాలన్నీ మేము తీసుకు ఇప్పుడే ప్లేట్ కూడా తీసుకో. ఈ పూజకు మేము ఫస్ట్ బ్లౌజ్ పీసులు 108 కావాలని మేము అడిగితే సంతోష్ సిల్క్స్ అన్న వాళ్ళ కూతురు అట్ ఎ టైం CA పాస్ అయింది. వైశ్య కన్యారత్నము అట్ ఎ టైము CA పాస్ అయినందుకు అన్న వాళ్ళు 108 కాదమ్మా, నేను ప్రతి ఇంటికి పంపించాలనుకుంటున్నాను. మీ ద్వారా పూజకు వచ్చిన వాళ్ళకందరికీ ఇవ్వండి. రాని కార్డుల ద్వారా మీకు అందరికీ గ్రూప్లో తెలుపుతాను. ఈ పున్నమి వెన్నెల్లో మనకు విందు ఏర్పాటు చేశారక నాయకంటి జై వాసవి జై జై వాసవి 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 జై జై వాసవి. జై వాసవి పున్నమి వెన్నెల్లో ఈరోజు లలితాదేవి పూజ చేయడం జరిగినది. ఈ పూజ గుర్తులో జరగడం మొదటిసారి. ఈ పూజను ప్రధానంగా తెలుపుని ప్రదానం చేసుకుని పూజా కార్యక్రమం రూపొందించడం జరిగినది. మొదట ఈ పూజ మణిద్వీప వర్ణనతో చేయడం జరిగినది. ఈ మణిద్వీప వర్ణనకు తెల్లని గవ్వలు తెల్లని పుష్పాలతో ఈ పూజా కార్యక్రమం చేశాము. తర్వాత వాసవి మాత విగ్రహాలకు సుగంధ ద్రవ్యాలు కలిపిన జలముతో సుగంధ ద్రవ్యాలు కలిపిన నదీ క్షీరంతో క్షీరాభిషేకం జరిగినది. తర్వాత వాసవి మాత అష్టోత్తరానికి లలితామాతకు అత్యంత ప్రీతికరమైన కుంకుమ, పసుపు, గంధము, ముత్యాలు మరియు బ్లౌజ్ పీసులు మరియు ఫలములతో అష్టోత్తర కార్యక్రమం చేయడం జరిగినది. తర్వాత ఈ పూజా కార్యక్రమంలో భాగమైన పున్నమి వెన్నెల్లో విందు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ విందు తర్వాత మహిళలందరూ తాంబూలం సేవించడం, తర్వాత మహిళా మండలి వారి ఆధ్వర్యంలో వచ్చిన మహిళలందరికీ తాంబూలాలు పంపిణీ చేయడం చేస్తున్నాము. ఈ పూజ తర్వాత మహామంగళారతి అయిన తర్వాత ముత్యాల హారతులతో పిండి దీపాల హారతులు మహిళలందరూ హారతుల కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు హోలీ సందర్భంగా మహిళలందరూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు జరుపుకుంటూ అత్యంత ఆనందోత్సాహాల మధ్య మహిళలందరూ కోలాట కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి సహాయ సహకారాలు అందించిన స్పాన్సర్స్కి, ఆర్యవైశ్య సంఘానికి మరియు యువజన సంఘానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకొంచున్నాను. ఈ పూజ ఇంత వైభవంగా జరగడానికి మనమందరము ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ పూజా కార్యక్రమం చేయడం జరిగినది. మరొక్కసారి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ హోలీలోని రంగుల వలె మన జీవితం అంతా రంగులమయం అవ్వాలని, ఆ వాసవి మాత ఆశీస్సులు మనకందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి. హోలీ పండుగ సందర్భంగా ఇక్కడ వచ్చిన మహిళలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.